గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలుగా వస్తున్నటువంటిది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి నిర్వాకం నా దృష్టిలో రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అప్పులు చేయడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ప్రభుత్వ భూముల్ని అమ్మడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అబద్దాలు చెప్పడం, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్యాలకు ఆస్కారం ఇవ్వడం. ఇది ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఎక్కడ లేశ మాత్రమైన అన్యాయం, అవమానం, అణచివేత జరిగిన ప్రతిఘటించినటువంటి పార్టీగా మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల కాలంలో పోటీ ప్రపంచంతో పోటీపడి ఆత్మ గౌరవంతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పరివ్యాప్తమైనటువంటి స్థితి కొనసాగితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు అడుగడుగున విఘాతం కలుగుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రతిఘటిస్తాం, ఎదిరిస్తాం. త్యాగాల చరిత్ర కలిగినటువంటి మా పార్టీ మీ గుండెల్లో నిద్రపోతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇవాళ మనం పోటీ ప్రపంచంలో బ్రతుకుతా ఉన్నాం. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, మన ప్రాంతాన్ని కూడా రాచరిక వ్యవస్థ పరిపాలించినటువంటి రోజులున్నాయి. రాజులు, నియంతలు పాలించినటువంటి రోజులలో కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆస్తులు కాపాడి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ప్రజల అవసరాలను తీర్చడానికి ఆలోచిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగతమైనటువంటి సంపాదన కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నటువంటి దుస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ వరంగల్ బిడ్డగా మనందరికీ తెలుసు, చరిత్రలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి రాచరిక వ్యవస్థ కాకతీయ రాజులది. మనమందరం కూడా ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉన్నాం. మా ప్రాంతంలో ఒక 4 చెరువులుంటాయి: రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం. కాకతీయులు నిర్మించినటువంటి ఆ చెరువులు ఈ రోజు 3-4 లక్షల మందికి అన్నం పెడతా ఉన్నాయి. కాకతీయులు పాలించినటువంటి రోజుల్లో 10,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నప్పుడు 3-4 లక్షల ప్రజల అన్నం కోసం ఆలోచించి 100,000 సంవత్సరాల తర్వాత పెరగబోయేటువంటి జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగించి అద్భుతమైనటువంటి పరిపాలకులుగా చరిత్రలో మిగిలితే, రాచరిక వ్యవస్థకు, నియంతలకు కూడా దూరదృష్టి ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దృష్టి లేదు. సంపదను దోచుకోవడం, దాచుకోవడం, కప్పం కట్టడమే పరమావధిగా ఈ పాలన కొనసాగుతుంది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేస్తా ఉన్నాం. మనం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ, మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పాలన ఏ రకంగా కొనసాగింది, ఇవాళ ఏ రకమైనటువంటి దుర్మార్గం, నిర్వాకం కొనసాగుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గమనించడమే కాదు, ప్రతిఘటించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి మాటను నేను మనవి చేస్తా ఉన్నా. ప్రపంచం శరవేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. దూరదృష్టి కలిగినటువంటి కేసీఆర్, కేటీఆర్ గారు ప్రపంచాన్ని శాసిస్తున్నది ఐటీ రంగం కాబట్టి ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడేటువంటి హైదరాబాద్ ను సృష్టించాలనేటువంటి ఆలోచనతోని అనేక కొత్త పారిశ్రామిక విధానాలని ఆ రోజు స్పీకర్ గా నేను కూడా సభాధ్యక్ష స్థానం నుండి ఆమోదించడంలో పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి
అనేక పరిశ్రమలు హైదరాబాద్ వైపు చూసి ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి టీఎస్ ఐపాస్ కావచ్చు, ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రాయితీల వల్ల దేశంలో ఏ రాష్ట్రానికంటే భిన్నంగా కూడా బెంగళూరుతో పోటీపడి విశ్వంతో పోటీపడేటువంటి మహానగరంగా, పరిశ్రమలకు అడ్డాగా, పారిశ్రామికవేత్తలకు ఒక డెస్టినేషన్ హబ్ గా తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ను కేసీఆర్ గారు రూపకల్పన చేస్తే ఇవాళ ప్రపంచంతోని పారిశ్రామిక రంగంలో మనం పోటీపడేటువంటి విధానం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పాలనలో కొనసాగితే ఇవాళ అందుకు భిన్నంగా ప్రపంచ కుబేర్లతోని పోటీపడి అవినీతి అక్రమం ద్వారా చరిత్రలో అనేక మంది నియంతలు చూసినాం. ఆ నియంతలకు మించినటువంటి సంపాదన కోసం నీచాతి నీచానికి ఒడుగడుతున్నటువంటి పరిపాలకుడు రాష్ట్రం ఇవాళ తెలంగాణగా తయారైంది అనంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దుర్మార్గానికి ఒడిగడుతా ఉన్నది అనేది ఇందుకు నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నీ తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు, ఆ తదనంతర పరిణామాల్లో కావచ్చు, భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తెలంగాణ కొనసాగితే ఈ పరిశ్రమలన్నీ ఈ ప్రాంత ప్రజలతో పాటు ఆనాడున్నటువంటి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు భుక్తి కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చి రెక్కలు ముక్కలు చేసుకుని సంపదను సృష్టించి పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ కీర్తి బావుటాను మరి అందరికీ తెలిసేటట్టు తయారు చేస్తే ఇవాళ అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసి క్విడ్ ప్రోకో అంటే నీకిది నాకదే అనేటువంటి దుర్మార్గంతో ఈ ప్రాంత ప్రయోజనాల్ని, ఈ ప్రాంత పరిశ్రమల్ని వ్యక్తులకు దారాదత్తం చేసి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను శాశ్వతంగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ విధానమే అంతా. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆనాడు వద్దంటే కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే క్రూరంగా అణచివేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగితే పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి ప్రకటన చేసి యూటర్న్ చేసి తీసుకొని ద్రోహం చేసి వందలాది మంది చావుకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి పార్టీగా దాని చరిత్ర మొత్తం మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, తెలంగాణను అద్భుతంగా చేసింది. 72 సంవత్సరాల తదనంతరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశం గాని, ఈ దేశంలో ఉండేటువంటి అత్యధిక రాష్ట్రాలు గాని కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడేటువంటి అభివృద్ధి 20 సంవత్సరాల కాలంలో, 15 సంవత్సరాల కాలంలో సాకారం చేయలేకపోయింది. కాబట్టి దేశం మొత్తం తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకుంటే మా బండారం బయటపడుతుంది, మా అసమర్థత బయటపడుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని చీదరించుకుంటుంది, చీత్కరిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను అడ్డంగా నరకడం, తెలంగాణ జాతిని అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ విధానంగా కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు మీకు చెవులుంటే వినండి, కళ్ళుంటే చూడండి, మనసుంటే మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఏం హామీలు ఇచ్చిళ్ళు, మా పరిపాలన కంటే గొప్ప పరిపాలన అందిస్తామంటే ఇవాళ తెలంగాణలో లక్షల కోట్ల విలువ చేసేటువంటి 1000 ఎకరాలని వ్యక్తిగత స్వార్థపరుల కోసం పరిశ్రమల్ని మూసివేసి ఈ ప్రాంతం నుండి తరలించి ఈ ప్రాంతాన్ని నమ్ముకొని కష్టపడ్డటువంటి కార్మికుల ప్రయోజనాలను విస్మరించి 1,00,000 కోట్లు వీళ్లు కట్టుబెట్టి దానిలో పర్సెంటేజీలు మీరు, మీ తాబేదారు, మీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి ద్వారా మీరు
ఈ వాటాలు పంచుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసి పరాయి రాష్ట్రానికి పారిపోయే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి కుట్ర సాగుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించలేనటువంటి అసమర్థులం మేం కాదు. తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో అనుక్షణం పరితపించే వాళ్ళం. 1000 కళ్లతో పరిశీలిస్తుండే వాళ్ళం. డేగ కళ్లతోని కూడా గమనించేటువంటి నిశితమైనటువంటి దృష్టి, ఆలోచన, అవగాహన, ఆ బాధ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఖచ్చితంగా మీ నిర్వాకాన్ని అడుగడుగున ప్రతిఘటిస్తాం. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ 5,000 పరిశ్రమల్ని తరలించేటువంటి కుట్ర, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ పరిశ్రమల్ని స్థాపించడం మనందరికీ కూడా తెలుసు. ఒకానొక సమయంలో నిజాం సర్కార్, ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నిజాం గారు తన డ్రైవర్ కు యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లేకుంటే తన సొంత భూమి నుండి నిజాం హాస్పిటల్, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ కోసం ఒక రాజుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపాలకుడిగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం తన వ్యక్తిగతమైనటువంటి ఆస్తిని కూడా ప్రజా ప్రయోజనాలకు ఇచ్చి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులను, నిర్మాణాలను, అవసరాలను తీర్చినటువంటి చరిత్ర రాచరిక వ్యవస్థకు ఉంటే, మా ఓట్ల ద్వారా గెలిచి తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజలకు 2 సంవత్సరాల పాటు నిరంతరం మనం అక్కడ విన్నమే తప్ప, చదువుతాం తప్ప, నరకం అనేది ఎక్కడున్నదో మాకు తెలియదు. కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలకు నరకం అనే దానికి కేర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే ఈ ఒక్క పారిశ్రామిక మీరు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధానం. కాబట్టి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను డూడు బసవన్నల్లాగా, గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపకండి. ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం, ప్రభుత్వంలో స్పీకర్ గా ఒక కీలక బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ఇది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయమా? మీరు తీసుకొచ్చినటువంటి పాలసీ చివరి అంశంగా తీసుకురావడం జరిగింది అనంటే దీని వెనుక లోపాయికారిగా జరగాల్సినటువంటి ఆలోచనలు, అవగాహనలు అన్నీ జరిగి మొక్కుబడిగా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ చారిత్రక తప్పిదం హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికి దురాళ్లుగా మెదిలినటువంటి పనిచేసినటువంటి అనేక పరిశ్రమల్ని నామరూపాలు లేకుండా చేసి, ఆ రకంగా చేసినటువంటి విలువైనటువంటి స్థలాలను వ్యక్తులకు కట్టబెట్టి వాళ్లను కోటీశ్వర్లను చేసి అందులో మీరు వాటాదారులై ఈ కోటీశ్వర్లకు కాబడినటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రయోజనాలు, ఏ ప్రజల రక్తమాంసాలను స్వేదంగా మార్చి సంపద సృష్టించి మీ కట్టబెట్టడం జరిగిందో వాళ్ళ ప్రయోజనాలకు భిన్నమైనటువంటి నిర్ణయాలతో ప్రభుత్వం ఈరోజు దుర్మార్గానికి ఒడిగడుతున్నది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. ఒక్కొక్కటిగా చూస్తున్నాం. చరిత్రలో మహాభారత కాలంలో శిశుపాలునికి ఎన్ని తప్పుల తర్వాత శిక్ష విధించబడ్డదో ప్రతి సంవత్సరం, ప్రతి నెల మీ తప్పులను తెలంగాణ సమాజం గుర్తిస్తూనే ఉంది, లెక్కిస్తూనే ఉంది అనేటువంటి విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాం. మాటి మాటికి ఢిల్లీ వెళ్లి కప్పం చెల్లించి కళ్ళబొల్లి మాటలతో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే, అయ్యా రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోవడానికి, నిన్ను పదే పదే అందలం ఎక్కించడానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి అమాయకులు కారు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాకు అర్థమవుతున్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు
మీరు చేసినటువంటి ముఖ్యమంత్రి నిర్వాహకం ఏ విధంగా గమనించేటువంటి స్థితిలో మీరు లేకుంటే అందుకనే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు పాదయాత్రలు కాలినడకతో కాదు మోకాళ్లతో పోయినా మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితిలో లేరు అని అంటే మీకు పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి విచక్షణ జ్ఞానం లేదు అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నిర్వాహకాన్ని మీరు గుర్తించి దాన్ని మార్చాల్సినటువంటి దానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత విస్మరించి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 60 సార్లు వస్తాడా 70 సార్లు వస్తాడా వచ్చినప్పుడు ఎన్ని మూటలు తెస్తాడనేటువంటి చూపులే మీ చూపులైతే రాజ్యాధికారం మీ జీవిత కాలంలో కల్లా అనేటువంటి విషయం మేం ఈ రోజు హెచ్చరిక చేస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు హైదరాబాద్ నగర ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవడు ఏ రూపేణ అన్యాయం అవమానం చేసినా ప్రతిఘటిస్తాం. దాన్ని ఎదిరించి ప్రజాక్షేత్రంలో అటువంటి దుర్మార్గులను చీల్చి చెండాడతాం. అంతిమ విజయాన్ని తెలంగాణ జాతికి కట్టబెడదామనేటువంటి దానికి పునరంకితమైనటువంటి నాయకులుగా కార్యకర్తలుగా తప్పకుండా మా పోరాటం కొనసాగుతుంది. మీరు చేసినటువంటి ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకునేంత వరకు ఆనాడు ఢిల్లీలో రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఏ రకంగా పోరాడి మెడలు వంచిందో అదే పరిస్థితి ఇక్కడ ఈ విషయంలో కూడా పునరావృతం అవుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2001 నుండి 14 వరకు 2009లో కేసీఆర్ గారి ఆమరణ దీక్ష తర్వాత ఎటువంటి శక్తి ప్రదర్శన జరిగిందో ఎటువంటి వేడిని పుట్టించడమో ఏ రకంగా దేశంతో పాటు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసి తెలంగాణ ప్రజాశక్తిని తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని యావత్ ప్రపంచం మనకి ఏ రకమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేసిందో ఆ పరిస్థితులు పునరావృతమయ్యేటువంటి విధంగా మనం ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను అదృష్టవంతుణ్ణి. ఈరోజు మౌలాలీలో జరుగుతున్నటువంటి మౌలాలీలో కుషాయిగూడలో 168 ఎకరాలు, మౌలాలీలో కుషాయిగూడలో 110 ఎకరాలు, ఇవాళ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూమిని అప్పనంగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వ పరంగా జరుగుతుందో ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెలంగాణ వాదులు బీఆర్ఎస్ సైనికులు చేసేటువంటి పోరాటంలో నేను మీతో పాటు సహ భాగస్వామిని అయితా అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.